హలో ఆల్, ఎలా ఉన్నారు? ఇదైతే స్పార్ బన్నర్ఘట్ట రోడ్లో ఉన్న స్పార్. నేనైతే వెళ్ళలేదు. ఇదైతే ప్రవీణ్ గారు వ్యాలంటైన్స్ డే రోజు నాకు సర్ప్రైజ్ చేద్దామనేసి స్పార్కి అయితే వెళ్ళారంట. సో ఆ వీడియో చూస్తే కానీ నాకు తెలియలేదు. ఇది వ్యాలంటైన్స్ డే అయిపోయిన తర్వాత 18th February రోజు నేనైతే వాయిస్ ఓవర్ చెప్తున్నాను అనమాట. ఈ వీడియో అయితే వ్యాలంటైన్స్ డే రోజు నేనైతే అప్పుడే పోస్ట్ చేయలేక కొంచెం డిలేడ్గా పోస్ట్ చేస్తున్నాము. బిజీగా ఉంటాం కదా మేమైతే. సో కొంచెం వీడియో చేయడానికి ప్రాబ్లం ఉంది. అయితే ఏంటంటే స్పార్కి వెళ్ళారు. వెట్ గ్రైండర్ ఒకటి వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ లాగా కొన్నారు. కొనేసి బటర్ఫ్లై బ్రాండ్ అనుకుంటా ఇది. ఆ తర్వాత అక్కడ గిఫ్ట్ ర్యాపింగ్ చేసేసి హ్యాపీకి కూడా ఒక వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఏంటంటే డ్రాయింగ్ బుక్. హ్యాపీకి చాలా ఇష్టం డ్రాయింగ్స్ అంటే. సో అదొకటి తీసుకొని దాన్ని గిఫ్ట్ ర్యాపింగ్ చేసుకొని తీసుకొచ్చారు. ఆ రోజు వ్యాలంటైన్స్ డే. నేనైతే ఏమనుకున్నానంటే అట్లీస్ట్ డిన్నర్కి బయటకు వెళ్దాం, ఏం ప్లాన్స్ లేవు కదా అనుకున్నాము. ఎందుకంటే మేము చాలా డ్రైన్ అయిపోయాము. రీసెంట్గా మీకు అందరికీ తెలుసు కదా, మేమైతే హౌస్ షిఫ్ట్ అయ్యాము. ఆ సర్దుకోవడము, కొంచెం హెల్త్ బాగోకపోవడాలు, ఇలాగా చాలా ఇదిగా ఉన్నాము. సో అలా వ్యాలంటైన్స్ డే ఏముందిలే, ఏం ప్లాన్స్ లేవు అన్నట్టే ఉన్నాము. సో ఆ రోజు అయితే నేను ఇంకా కుకింగ్ కూడా ఏం చేసే అంత ఓపిక లేదు. సో ఏమనుకున్నామంటే బయట డిన్నర్కి వెళ్దాము అనుకుంటే ప్రవీణ్ గారు ఇంటికి చాలా లేట్గా వచ్చారనమాట. రావడం ఇది ఒక ప్యాకెట్ పట్టుకొని వచ్చారు. నాకైతే అస్సలు క్లూ లేదు ఇందులో ఏముంది ఏంటి అనేసి. హ్యాపీ అయితే హడావిడిగా ఓపెన్ చేస్తుంది. అది అలా స్లోగా ఓపెన్ చేస్తుంటే నాకైతే ఫాస్ట్గా ఓపెన్ చేసేసి అది చింపేసి దాని లోపల ఏముందో చూసేయాలి అన్నంత యాంగ్జైటీ లాగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఇంత పెద్ద బాక్స్, ఇదేమైనా డిన్నర్ సెట్టా లేకపోతే ఏంటి, ఏం గిఫ్ట్ అని చెప్పి చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది నాకు. మళ్ళీ ఏమో ఆ ప్యాకెట్ చాలా హెవీగా ఉంది, ఏమై ఉంటుంది అని చెప్పేసి కొంచెం హ్యాపీ ఓపెన్ చేస్తుంటే నాకు కొంచెం ఎగ్జైటింగ్గానే అనిపించింది. కొంచెంగా అది చింపే కొద్దికి నాకు అర్థమైన విషయం ఏంటంటే అది వెట్ గ్రైండర్. కొంచెం కనిపించింది నాకు బటర్ఫ్లై అనేసి. సో వెట్ గ్రైండరా అని చెప్పేసి అప్పుడు కొంచెం తగ్గిందనమాట నా యాంగ్జైటీ. మొత్తానికి వెట్ గ్రైండర్ స్టోరీ ఏంటంటే, నాకు పెళ్ళైన దగ్గర నుంచి నేను వెట్ గ్రైండర్ కొనుక్కోవాలి అన్న ఆలోచనలో ఉన్నాను. ఎప్పుడు వెట్ గ్రైండర్ తీసుకొని వచ్చి కార్ట్లో వేయడం, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆఫర్స్ ఉన్నప్పుడల్లా మళ్ళీ అది కొనుక్కోకుండా వెనక్కి వెళ్ళిపోవడం. ఎందుకు కొనుక్కోలేకపోయాను అని అంటే, నా పాత హౌస్లో నా కిచెన్ చాలా చిన్నగా ఉండేది. చిన్నదేం కాదు కానీ నాకైతే వెట్ గ్రైండర్ పెట్టుకునేంత ప్లేస్ అయితే లేదేమో అనిపించింది నాకు. ఎందుకంటే కౌంటర్ టాప్ పైన ఎక్కువ సామాన్లు ఏం పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండేది కాదనమాట. సో అందుకనేసి నేనైతే కొనుక్కోలేకపోయాను. ఎప్పుడు నా నేబర్తో కూడా నేను వెట్ గ్రైండర్ కొనుక్కోవాలనుకుంటున్నాను, ఎప్పుడు కొనుక్కుంటాను ఏంటి అని డిస్కషన్స్ నాకు నా నేబర్ ప్రియాతో ఎప్పుడు అయ్యేదనమాట. అసలు నాకైతే నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే వెట్ గ్రైండర్ చూశాక నా ఎగ్జైట్మెంట్కి అంతులేదు. ఎందుకంటే చిన్న వస్తువులైనా కానీ మనం లాంగ్ టైం వాటి గురించి వెయిట్ చేసి, ఆ వెయిట్ చేసిన వస్తువులు గిఫ్ట్ లాగా వస్తే మనం చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాం కదా. నాకు అలాగే అనిపించింది. ఎందుకంటే ఇది నేను ఆల్మోస్ట్ నా పెళ్ళైన దగ్గర నుంచి వెయిట్ చేసి ఇది ఒక గిఫ్ట్ లాగా నాకు వచ్చేసరికి, దట్టు మేము కొంచెం హౌస్ షిఫ్ట్ అయ్యి చాలా కొంచెం ఇదిగా ఉన్నాం, బిజీగా ఉన్నాము. ఇలాంటి గిఫ్ట్ అయితే నేనేమి ఎక్స్పెక్ట్ చేయలేదు వ్యాలంటైన్స్ డేకి. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ చూసేసి. ఒక మంచి థాట్ఫుల్ గిఫ్ట్ అయితే ఇచ్చారు. నాకైతే ట్రూగా చెప్పాలంటే ఫ్లవర్స్, చాక్లెట్స్ అంత ఇష్టం లేదు. ఎందుకంటే నేను చాక్లెట్స్ తినడం మానేశాను. అండ్ ఫ్లవర్స్ కూడా వాటిని చూసి ఆ ఫ్లవర్స్ తెచ్చుకుంటామే కానీ అవి డ్రై అయిపోతుంటే, అవి డిటోరియేట్ అయిపోతుంటే నా బాధగా ఉండదు అసలు. చాలా బాధపడతాను. అందుకని నాకు ఫ్లవర్స్ ఎప్పుడు ప్రవీణ్ గారు ఫ్లవర్స్ తెచ్చినా నేను వార్న్ చేస్తూ ఉంటానన్నమాట. నాకు మాత్రం ఫ్లవర్స్ మీరు తేవద్దు అని చెప్పేసి. నేనైతే ఈ మధ్యకాలంలో మల్లెపూలు అలాంటివి కూడా పెట్టుకోవడం మానేశానండి. అవి డిటోరియేట్ అవుతుంటే నేను చూడలేకపోతున్నాను. సో అందుకనేసి ఇంకా అవి కూడా మానేశాను అనమాట. సో ఫ్లవర్స్కి అవే అండ్ గ్రీటింగ్స్ అవన్నీ స్టేజెస్ అయితే దాటిపోయాము. నేనైతే చాలా హ్యాపీ ఈ వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అని అనిపించింది. వెరీ థాట్ఫుల్ గిఫ్ట్ అండ్ ఫ్యామిలీ మ్యాన్ అనిపించింది ప్రవీణ్ మనోహర్ గారు. ఎందుకంటే ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తే మనం వంటలు చేసి మంచి గారెలు, టిఫిన్లు, ఇడ్లీలు అని అన్నీ వేయొచ్చు కదా. మేము వైజాగ్ వెళ్ళినప్పుడు
నేను ఎప్పుడు ఇంకా ఇడ్లీలు వేసినా ఏ వేసినా మా అత్తయ్య గారు కానీ నేను కానీ వెట్ గ్రైండర్లో వేస్తారు. అప్పుడు చాలా స్మూత్గా ఉంటాయన్నమాట ఇడ్లీలు తెలియకుండానే. అప్పుడు ఊరికే అడిగేవారు అనమాట ప్రవీణ్ గారు, ఏంటి ఇంత స్మూత్గా ఉన్నాయి, దోశ కూడా ఇంత క్రిస్పీగా ఉంది, చాలా బాగున్నాయి ఏంటి అని అంటే, ఇదంతా వెట్ గ్రైండర్ మహిమ, వెట్ గ్రైండర్ ఉండుంటే ఇలా చేసేదాన్ని అలా చెప్పేదాన్ని అనమాట సర్కాస్టిక్గా. సో అది గుర్తుపెట్టుకొని నాకు కొత్త హౌస్లో కొంచెం స్పేస్ వచ్చి రాగానే ఇక మొత్తానికి నాకైతే ఇది గిఫ్ట్లా కొనిచ్చేసారు. ఇంత త్వరగా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. దీంట్లో అయితే ఒక కోకోనట్ స్క్రేపరు, ఆటా నీడరు అండ్ 2 రాళ్ళ ఈ అటాచ్మెంట్స్ అయితే వచ్చాయి అనమాట వెట్ గ్రైండింగ్కి. అండ్ ఇదేమో 2 లీటర్స్ కెపాసిటీ. నాకు ప్రైస్ వచ్చేసి 4500 రూపీస్ పడిందంట. అండ్ ఒక నాబ్ వచ్చేసింది. ఈ నాబ్ ఏంటంటే అది ఏదైనా అటాచ్మెంట్ ఉన్నప్పుడు వాటిని పెట్టేసి మనమైతే టైట్ చేసి ఆన్ చేసుకోవాలి. ఇక్కడైతే ఒక స్విచ్ ఇచ్చారు. ఆ స్విచ్ ఆన్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే వాటర్ కానివ్వండి లేకపోతే పిండి ఏదైతే వేయాలనుకుంటున్నామో మీకు అందరికి తెలిసిన విషయమే కదా, అదైతే వేసేసి దానిపైన ఒక మూత అయితే పెట్టేయాలి. ఆ మూత ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకొని మనం మధ్య మధ్యలో కలుపుకోవచ్చు. ఆ అటాచ్మెంట్ కూడా ఒకటి వచ్చిందనమాట. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కొంచెం డ్రై రైస్ వేసాను. ఆ రాళ్ళని కొంచెం ఇసుక శాండ్ లాంటిది ఉంటుంది కదా, దాన్ని అయితే క్లీన్ చేద్దామనేసి డ్రై రైస్ వేసి దాన్ని ఒకసారి ఆన్ చేస్తే అదంతా నలిగినట్టు నాకు ఏమి అనిపించలేదు అనమాట. నెక్స్ట్ డే నాకు అనిపించింది ఏంటంటే మా మదర్ సజెస్ట్ చేశారు, ఒక 2 గ్లాసెస్ రైస్ అయితే నానబెట్టి రుబ్బు, అప్పుడు ఇసుక అదంతా క్లీన్ అయిపోతుంది, నీట్ అయిపోతుంది అని చెప్పారు. సో అలాగైతే నేను క్లీన్ చేసేసుకున్నాను నా వెట్ గ్రైండర్ని అండ్ రెడీ టు యూజ్ అన్నట్టు రెడీ చేసేసుకున్నాను. నెక్స్ట్ డే పెసరట్టు కూడా వేసామన్నమాట. చాలా చాలా బాగా వచ్చిందండి. నేను పెసరట్టు వేసి చూసాను, త్వరగా నలిగిందేమో అనిపించింది. మిక్సీలో లాగా దగ్గర ఉండని అవసరం లేదు, పెట్టేసి మనము వెళ్ళిపోవచ్చు అనిపించింది. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.